ఈరోజు మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇన్పుట్ స్టేట్మెంట్ అంటే ఏందో చూద్దాం ఇక్కడ. సో సింపుల్గా నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చేసాను అండ్ ఇక్కడ ప్రింట్ x అని రాశాను. దాని తర్వాత నేను కోడ్ రన్ చేస్తే నాకు సింపుల్గా 5 అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాను అంటే xలోకి నేను 5 అనేది ఇన్పుట్గా పాస్ చేశాను ఇక్కడ. సో ఇది బేసిక్గా నాకు ఏమైందంటే ఇది ఇన్పుట్ స్టేట్మెంట్ అయింది అండ్ అవుట్పుట్ అంటే ప్రింటింగ్ చేసేది. సో ఇక్కడ సింపుల్గా నేను ప్రింట్ ఎక్స్ అన్నా కాబట్టి ఇది ఏమవుతుంది, నాకు ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది అయింది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది నేను డైరెక్ట్గా ఇచ్చాను, స్టాటిక్గా ఇచ్చాను. అలా కాకుండా నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. లైక్ మీరు మన బ్యాంక్ వెళ్ళినప్పుడు యూజర్ అనేవాడు మనకి ఇన్పుట్స్ ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసుకుని దాన్ని బట్టి నాకు అవుట్పుట్స్ వస్తాయి. అంటే యూజర్ని నేను ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ అడగాలి. అలా ఇన్పుట్ అడగాలి అంటే సింపుల్గా నేను ఇన్పుట్ ఆఫ్ అని ఒక లైన్ రాయాలి. ఇన్పుట్ ఆఫ్ అని లైన్ రాసి నేను రన్ చేస్తే ఇక్కడ నాకు ఇప్పుడు ప్రింటింగ్ అనేది అవ్వలేదు, ఇంకా బ్లింక్ అవుతుంది, విచ్ మీన్స్ ఇన్పుట్ అనేది ఇవ్వమని అడుగుతుంది నాకు. సో సింపుల్గా నేను ఇక్కడ 5 అని రాసేసాను ఇన్పుట్. సో అండ్ రన్ చేయగానే నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది నాకు సింపుల్గా ఏమొచ్చింది, 5 అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు రన్ చేసి నేను మళ్ళీ నేను పైథాన్ మ్యాన్ సంథింగ్ ఇచ్చాను. ఇలా ఇస్తే నాకు పైథాన్ మ్యాన్ అనేది అవుట్పుట్ వచ్చింది సింపుల్గా, రైట్. ఇప్పుడు నేను ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ సింపుల్గా ఇన్పుట్ తీసుకుని నాకు అది ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది ఈజీగా ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక థింగ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ నేను ఇచ్చింది ఏ టైప్ ఆఫ్ డేటానో చెక్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఏమని రాశానంటే టైప్ ఆఫ్ ఎక్స్ అని రాసాను. ఏ టైప్ ఆఫ్ డేటా చెక్ చేయాలి కాబట్టి టైప్ ఆఫ్ ఎక్స్ అని రాసా. ఇప్పుడు రన్ చేసేసి నేను పైథాన్ మ్యాన్ అని రాశాను. పైథాన్ మ్యాన్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా నాకు, రైట్. సో నాకు ఏమొస్తుంది ఇక్కడ క్లాస్ str. ఇప్పుడు నేను ఇక్కడ 5 అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా, క్లాస్ ఇంట్ రావాలి. బట్ రన్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ క్లాస్ స్ట్రింగ్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఆఫ్ అని రాస్తామో ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా నాకు స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అనే కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. ఇప్పుడు నేను 5.0 కూడా ఇచ్చాను ఇన్పుట్గా. ఇది యాక్చువల్లీ ఫ్లో టైప్ ఆఫ్ డేటా, కానీ ఎప్పుడైతే నేను రన్ చేశానో మళ్ళీ నాకు ఏమొచ్చింది, ఇక్కడ క్లాస్ స్ట్రింగ్ వచ్చింది. సో ఇన్పుట్ ఆఫ్ అని రాస్తే సింపుల్గా నాకు అది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటుంది, విచ్ మీన్స్ ఏదైనా ఇన్పుట్ ఇవ్వండి, నేను 5 అనే ఇన్పుట్ ఇచ్చినా కానీ ఇలా స్ట్రింగ్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది. 5.0 ఇచ్చినా కానీ నాకు ఇలా స్ట్రింగ్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది. లేదు పైథాన్ మ్యాన్ అని ఇచ్చినా కూడా నాకు ఎలా ఇస్తుందంటే ఇది స్ట్రింగ్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది ఇక్కడ. సో మనం ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని ఎలా తీసుకోవాలి యూజర్ నుంచి మనం? సో సింపుల్, తీసుకున్న స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని ఇంటీజర్లోకి టైప్ కాస్ట్ చేయండి అంతే. సో ఇక్కడ నేను ఏమన్నానంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేసి ఇచ్చాను. ఇన్పుట్ ఆఫ్ అని రాస్తే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది. ఇచ్చిన స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నా ఇక్కడ సింపుల్గా నేను. సో ఇప్పుడు నేను సింపుల్గా దాని తర్వాత ఏమన్నా అంటే ప్రింట్ టైప్ ఆఫ్ y అనేసి అన్నా ఇక్కడ. ఇప్పుడు కోడ్ రన్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది, రైట్. సో ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కన్సిడర్ అవుతుంది. ఇక్కడ నేను 5 ఇచ్చాను. సో అప్పుడు ఏమొచ్చింది, నాకు క్లాస్ స్ట్రింగ్ వచ్చింది. లేదు ఇప్పుడు నేను మళ్ళీ 5 ఇస్తున్నా, కానీ ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాగా కన్సిడరేషన్ చేసుకుంటుంది ఇక్కడ.